ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంటికి వచ్చి క్వశ్చన్ పేపర్ అంతా మళ్ళీ క్రాస్ చెక్ చేసి దీనికి 2 మార్కులు, దీనికి 1/2 మార్కు, దీనికి 4 మార్కులు అని లెక్క వేసుకున్న తర్వాత 94 వచ్చాయి అనుకోండి, దానికి 1 మార్కు కూడా తగ్గకూడదు. ఎక్కువేమీ అక్కర్లేదు. అసలు ఎగ్జామ్స్లో ఆన్సర్స్ రాస్తే ఎలా ఉండాలో తెలుసా? ఆ పేపర్ కరెక్ట్ చేసే ఇవాల్యుయేటర్కి మా అమ్మాయి మా అబ్బాయి ఇలా రాస్తే బాగుంటుంది అనిపించాలి. మనం రాసిన ఆన్సర్స్, ఆ హ్యాండ్ రైటింగ్ చూస్తే ఎలా అనిపించాలంటే, వీడికి ఎవరికో ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అలా ఉంది, ఈ స్టూడెంట్ ఎవరికో లైఫ్లో చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నట్టున్నాయే అనిపించాలి. ఆ సబ్జెక్ట్ టీచరే ఆ పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తాడు కాబట్టి ప్రపంచంలో ఏ టీచర్కైనా సరే ఆ సబ్జెక్ట్ అంటే వాళ్ళ మాలిన ప్రేమ ఉంటుంది. అదే సబ్జెక్ట్ని మీరు మంచి కంటెంట్తో, మంచి హ్యాండ్ రైటింగ్తో రాస్తే ఏమనిపిస్తుందంటే, ఓహో నా ఫేవరెట్ సబ్జెక్టే ఈ స్టూడెంట్ కూడా ఫేవరెట్ సబ్జెక్ట్లా ఉందే అనిపిస్తుంది. ఫైనలీ మార్కులేని జోబుల నుంచి ఇచ్చే డబ్బులు కాదు కదా. ప్రపంచంలో టీచర్స్ అంతా చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు కాబట్టి మంచి కంటెంట్తో, చక్కటి దస్తూరితో 1 మార్క్ ఏంటి 1/2 మార్కు కూడా తగ్గకుండా ఆన్సర్స్ని ప్రజెంట్ చేయండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.